నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మనల్ని ఎవడరా ఆపేది అంటూ ఏపీలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఏకంగా ఇచ్చట ఇసుక అమ్మబడును అని బోర్డులు పెట్టి మరీ ఆంధ్ర ఉచిత ఇసుకను తెలంగాణకు అప్పనంగా అమ్మేస్తున్నారు. కూటమి నేతల అండదండలతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందా? అధికారులు చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నది ఎవరు? ఎటపాక భద్రాచలం సరిహద్దు ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలుసుకుందాం. ఈ బోర్డు చూసారా? స్థలం అమ్మబడును అన్నట్లు ఇసుక అమ్మబడును అని బహిరంగంగా బోర్డు పెట్టి అమ్మేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, అల్లూరు జిల్లా ఎటపాక మండలం. ప్రస్తుతం ఎటపాక మండలం అక్రమ ఇసుక రవాణాకు కేంద్రంగా మారింది. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన కొందరు వ్యక్తులు ఆంధ్రాలోని అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో చేతులు కలిపి ఇసుక దందాను 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగిస్తున్నారు. ఎటపాక మండలానికి చెందిన వ్యక్తుల ఆధార్ కార్డులతో అక్రమార్కులు ఇసుక రీతి నుంచి ఉచిత ఇసుకను తీసుకొని దాన్ని ట్రాక్టర్లపై తరలించి భద్రాచలం ఎటపాక సరిహద్దు ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. అలా డంప్ చేసిన ప్రాంతాల్లోని ఇసుక కంకర అమ్మబడుననే బోర్డులు పెట్టి మరీ తెలంగాణకు బహిరంగంగా ఇసుక అమ్మకాలను కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం అటుపక్క చూడటం లేదంటూ స్థానికులు గోలు పెడుతున్నారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతున్న సంబంధిత అధికారులు మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల మీదుగా అక్రమ ఇసుక రవాణా సాగుతున్న అడ్డుకునే నాదుడే కరువయ్యాడు. ఈ దందాలో కూటమి నేతల హస్తం ఉండటంతో ప్రధాన రహదారి పక్కనే ఇసుక అమ్మబడును అని బోర్డులు పెట్టి అమ్మకాలు జరుపుతున్నా ప్రశ్నించడానికి అధికారులు జంకుతున్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉండకూడదంటూ సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో మొత్తం అంతా నడిపించేది తెలుగు తమ్ముళ్లే అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లతో తెచ్చిన ఇసుకను ఆంధ్రాలోని సరిహద్దు ప్రాంతాల్లో డంపు చేసి రాత్రికి రాత్రే లారీలతో సరిహద్దు దాటించి కేటగాళ్లు సొమ్ము చేసుకుంటున్న సంబంధిత అధికారులు స్పందించకపోవడానికి కారణం కూటమి నేతల ఒత్తిళ్లే అంటూ ఎటపాకలో ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి అక్రమంగా తరలిపోతున్న ఇసుకకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.